యేసయ్యా 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 నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా 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 నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా దీనులను నీవు కరుణించుటకు లోకములోకి దిగి వచ్చితివా దీనులను నీవు కరుణించుటకు లోకములోనికి దిగి వస్తివా జాలిగలని ప్రేమ కరుణగలని కనికరం జాలిగలని ప్రేమ కరుణగలని కనికరం భేదమే లేకుండెను నన్ను ఆదరించే నా యేసయ్యా భేదమే లేకుండెను నా యేసయ్యా 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 నీవే నా దైవం యేసయ్యా యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా యేసయ్యా ఆమేన్ కష్టములోనే నీవేనయ్యా కన్నిటిలోనే ఓదార్చవయ్యా కష్టములోనే నీవేనయ్యా కన్నిటిలోనే ఓదార్చవయ్యా నా కడి నీవు విరిశావయ్యా నా మర నీవు తొలగించావయ్యా నా కడి నీవు విరిశావయ్యా నా మర నీవు తొలగించావయ్యా నా మర నీవు తొలగించావయ్యా
నా భారం నీవు తొలగించవయ్యా. యేసయ్యా యేసయ్యా నీవే నా దైవం. యేసయ్యా 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 నీవే నా దైవం. యేసయ్యా నీవే నా దైవం. యేసయ్యా నీవే నా దైవం. యేసయ్యా యేసయ్యా నీవేనయ్యా. యేసయ్యా లోకపు శాంతి అన్న దినములు కడపురములోగా నీ ప్రేమలో దాసి లోకము శాంతి జనములో కడపురములోగా నీ ప్రేమలో దాసివి నమ్మకన్నా నా యేసయ్యా నీ రక్షణలతో ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి ఆయన కృపా ప్రేమ కరుణ కటాక్షణ బట్టి రాత్రంతా మన కాపాడి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఈ ఉదయకాలంలో మన కలుసుకోవడానికి వస్తుంది. దేవుడు మనకు పరిశుద్ధపరిచిన ఈ మంచి సమయం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్రమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభావం మీరు మమ్మల్ని ప్రేమించి మీ కనికరమును కటాక్షను దయను దయచేసి సర్వోన్నతమైన దేవుడు అయిన మీరు పెరుగుతండి మమ్మీ రాత్రంతా మమ్మల్ని కాపాడి కనుకరించి ఈ ఉదయకాలంలో ప్రగతిని మమ్మల్ని కలుసుకోవడం కోసం మీరు చిత్తపరిచిన ఈ మంచి సమయాన్ని బట్టి కొందనాలు తెలుస్తున్నాం. మా జీవితంలో మరొక నూతన దినం ఇచ్చినందుకు కొందనాలు. ఈ సమయం కొత్త నీ వాకుతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియమైన సహోదరి సోదరా, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపలో మన జ్ఞాపకం చేసుకొని ఆయన నామ మహిమలో మన కరుణించి క్షేమంగా కాపాడి ఈ ఉదయకాలంలో తన వాక్కుతో మన కలుసుకోవటం కోసం తన వాగ్దానముతో మన మధ్యకు వచ్చిన దేవుడు. దేవుని ఆత్మ మన బహుగా ప్రేమించడం వలన మన జీవితంలో మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు. చిన్నలు పెద్దలు మరి సముద్ర వాక్యం కోసం సిద్ధపడే ప్రతి వారు కూడా విషయాన్ని జ్ఞాపం చేసుకొని ప్రభు సన్నిధుల విషయం మనం గ్రహించాలి. దేవుడు మన ప్రేమిస్తున్న విషయాన్ని. అందుకే నేడు ఆయన సన్నిధిలో ఉదయకాలంలో దేవుని సన్నిధిలో ఉన్న నా సహోదరి సోదరం భయముతోనూ భక్తితోనూ దయగల తన కనికరముతో దేవుడు మనకు అనుగ్రహించిన విషయాన్ని బట్టి భయము భక్తి కావాలి. ప్రభునందు మనసు కలిగిన వారమై ఆయన నామను వెతుకుటకు వస్తుంది దేవుడు మనం పిలిచాడు. ఇది ఎన్నిక అంశం మనం చూస్తున్నప్పుడు నేను నీకు తోడే ఉన్నాను భయపడకము. నేను నీకు తోడై ఉన్నాను భయపడకము. ఆయన మనకు తోడైన దేవుడు.
తన మాటను బట్టి మన కరుణించి ఆయన పరిశుద్ధ నామములో మన జ్ఞాపం చేసుకున్న తండ్రి, నేడు ప్రభు సన్నిధిలో నిలిచిన నా సహోదరి సోదరా, పరిశుద్ధాత్మదేవుడు మన తోడై నడిపించడం అనేది నాటి నుంచి నేటి వరకు కూడా తన ప్రజలందు ఎప్పుడు ఆయన తోడై ఉండేవాడు. ఆయన మనకు తోడుగా ఉంటూ ఇష్టపడుతున్నవాడు. అందుకే యెషయా గ్రంథము 41 చూస్తున్నప్పుడు, యెషయా గ్రంథం 41 అధ్యాయంలో చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చదువుతుంది. 10వ వచనం మనం చూస్తే, నేను నీ దేవుడని యెహోవాను, నేనే దేవుడని ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. 10వ వచనం, నీకు తోడే ఉందను, భూదిగంతమును నేను పిలుచుకున్నా, నేను పట్టుకొని దాని కొనలో నుండి పిలుచుకున్నవాడా, దాని కొనలు నేను పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపగా వేరుపరుచుకున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు సెలవిచ్చే ఈ ప్రతి మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ వాక్యం చేరుస్తుంది. నీతిను నా దక్షిణ హస్తం నేను ఆదుకుందును. ఈ ఉదయకాలంలో నా ప్రియమైన సహోదరి సోదరా, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో ఈ సర్వోన్నతమైన దేవుని కలుసుకోవడానికి వచ్చిన నా ప్రియమైన ధర్మిళ్ళారా, ఆలోచించండి. ప్రభు నామను బట్టి క్రీస్తు స్త్రీ సంస్థ సంఘం నుండి సంఘం కోసం దేవుడు శుద్ధపరిచిన ఈ ప్రత్యేకమైన విషయాన్ని బట్టి ప్రభు యొక్క మాట కోసం, ప్రభు యొక్క వాక్ కోసం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో విషయాన్ని గ్రహించి దేవుడు నీకోసం నీతో మాట్లాడటకు వచ్చిన దేవుడు వాక్యము దేవుడే ఉన్నాడు గనక వాక్యంతో మనతో ముచ్చరిస్తూ, వాక్యంతో మనం ఆదరిస్తూ, వాక్యంతో మనం బలపరుస్తూ, వాక్యంతో మనం వర్ధలు చేయటకు ఎవరైతే అంగీకరిస్తున్నారో అంగీకరించిన ప్రతి వారు కూడా కరుణించడం కోసం అని చదివిస్తున్నవాడు బుద్ధిగంతము నుండి అన్నాడు. ఈనాడు క్రీస్తు యేసు బుద్ధిగంతుడు తన స్వార్థను ప్రకటించడం కోసం అనేకులు శుద్ధపరచుకున్నవాడు. నేడైతే ఈ ఉదయకాలంలో నీతో నాతో చెప్తున్న మాట, ఉదయకాలంలో ఆయన చదివిస్తున్న ఈ మాట బట్టి చూస్తున్నప్పుడు నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి బట్టి ఆయన చదివిస్తున్న మాటను బట్టి ఆయన మన తోడే ఉన్నాడు. అందుకే తన మాటను బట్టి ఆయన పిలిచిన దేవుడు, వేరుపరుచుకున్న దేవుడు, ఆయన కనికరించే దేవుడు, తన పరిశుద్ధ నామంలో మనల్ని ఆదరించక ఇష్టపడ్డ దేవుడు, తన చిత్త ప్రకారము ఆయన ప్రజలకు ఏ విధంగా తన కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడో దేవుని యొక్క మాట చదువుతుంది. దేవుని మాటను బట్టి, దేవుని ఆకును బట్టి మనం చూస్తున్నప్పుడు దేవుడే మన తోడే ఉండి మన కరుణించి ఆయన కటాక్షించడానికి ఆయన ఇష్టపడే దేవుడు కనుక ఆయన పరిశుద్ధ నామం బట్టి నాడు నేడు ఏకరీతిని మన పిలిచిన దేవుడు, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరిషదను, దిగులు పడకు, నేను బలపరిషదను. ఏ విషయంలో ఏ మనిషి దేని కొరకు దిగులు పడకుండా ఉండాలంటే దేవుని యొక్క మాటను మనం నమ్మాలి, దేవుని యొక్క మాట పైన ఆధారపడాలి. మనం సత్యమును అనుసరించిన వారమై, ప్రభు యొక్క మార్గం నిలిచిన వారమై, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు లోబడే వారమై, పరిశుద్ధాత్మ దేవుని మాట నిలిచిన వారమై, పరిశుద్ధాత్మ దేవుడి ప్రేమతో మనకు అనుగ్రహించిన ఇక గొప్ప కృపను బట్టి ఆయన పరిశుద్ధమైన మాట నిలిచి దేవుని మాటను మనం లక్ష్య పెట్టి, దేవుని మాటపై మనం ఆధారపడి,
దేవుని మాట ఏదో మనం నిలిచిన వారమై ఆయన నామను బట్టి నిలిచినప్పుడు ఆయన మన తోడే ఉండేవాడు, ఆయన మనం విడిపించేవాడు, ఆయన మన కరుణించేవాడు. ఆయన నేను కరుణించడం కోసము, నేను కటాక్షించడం కోసము, ఈ దినమున నీ జీవితంలో నీకు తోడై నేను నడిపించడం కోసం, ఇదేం నీకు తోడై నేను నడిపించే ఈ సర్వోన్నతమైన దేవుడా, నీకు తోడేవి నేను కరుణించే సర్వోన్నతమైన దేవుడు, నీకు తోడేవి నేను కరుణించే సర్వోన్నతమైన దేవుడు, నేను కటాక్షిస్తున్న దేవుడా, నీతి అన్న దక్షిణ హస్తము ఆయనే మనం విడిపించి కాపాడేవాడు, నీకు సహాయం చేసేవాడు. అందుకే ఆయన సహాయం మనం కోరుకోవాలి, ఆయన పరిశుద్ధమైన సహాయం మనం వేస్తేనే కోరుకోవాలి. ఆయన పరిశుద్ధమైన సహాయాన్ని మనం కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన యందు తన కటాక్షించి బలపరిచి ఆశ్రయించబడు. సహోదరి సోదరా, దేవుని యొక్క వాక్యం వెంటనే నీవు, దేవుని యొక్క మాట వెంటనే నీవు, దేవుని మాటని మనం గ్రహించి వాక్యాన్ని గ్రహించినప్పుడు తప్పక నీ గృహంలో ఆయనకు న్యాయం చేసేవాడు. అందుకే దేవుని పరిశుద్ధమైన కన్నా ఉంటే యెషయా 43 చూస్తే కూడా ప్రభు వాక్యం చరుస్తుంది. 2వ వచనం చూస్తే, నీవు జలము నుండి దాటినప్పుడు నేను నీకు తోడే ఉందను, నీవు జలం నుంచి దాటినప్పుడు నేను తోడే ఉందను, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నేను కాల్చజాలవా. ఆమేన్. దేవుడు తన ప్రజలతో దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి వారిని ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన కృపల సన్నిధిలో ఆయన కృపల పరిశుద్ధమైన దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా వారి తోడే ఉండి నడిపించి వారికి తోడే ఉన్నాడు, నడిపించాడు. వారు నడిపించిన వాడు నేడు నీతో నాతో కూడా అదే మాట చెప్తున్నాడు, నీవు నదుల్లో పడి దాటినప్పుడు అన్నాడు. ఈనాడు మనిషి జీవితమును వెలిగింపజేసే దేవుడు, వర్ధిల్ల చేసే దేవుడు, కరుణించే దేవుడు, కటాక్షించే దేవుడు, నడిపించేవాడు, తన కృపలో ఆదరించేవాడు, తన కటాక్షం మన కలగజేసి మనం ఆశ్రయించేవాడు, ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనం తోడేని నడిపించడానికి ఇష్టపడుతున్నవాడు. ఆయన మాట గొప్పదే. తన విలువైన సన్నిధి మనకు అనుగ్రహించి ఆశ్రయించక ఇష్టపడే దేవుడు. అందుకనే తన కృపను బట్టి చూస్తున్నప్పుడు ఈ ఉదయ కాలంలో నీ వద్దకు వచ్చిన దేవుడు నీ ఏ సమస్యని తను పరిష్కరించాలంటే ఆయన దాన్ని సహాయం చేయడం, దాన్ని ఆ విషయంలో నీకు తోడే ఉండి నీకు సహాయం చేయడం కోసం, నీకు న్యాయం తీర్చడం కోసం నీకు నిత్యం తోడే ఉంటాడు. అందుకు ఆయన మాటకు భయపడ్డప్పుడు, ఆయన సత్యమునకు లోపడ్డప్పుడు, ఆయన మాట ఎందుకు మనం లక్ష్యం ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట మేము ఆధారపడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని మాటపై ఆధారపడుతున్నప్పుడు, నీతి సత్యములను కలిగి ఉన్నప్పుడు ఆయన మనతోనే ఉండేవాడు, ఆయన మన బలపరిచేవాడు, ఆయన సహాయం చేటుకు నాడు నేడు కూడా ఎకరెత్తుకున్న దేవుడు. తన మాట గొప్పదే, తన సన్నిధి గొప్పదే. మన కోసం ప్రతినిత్యం కూడా విజ్ఞాపన చేస్తున్న దేవుడు. మన ఎందుకు తన కనికరించి మన కాపాడు కోసం మన నిమిత్తమై అంగలాస్తున్న దేవుడు. దేవుని ఆత్మ మన కోసం విజ్ఞాపన చేస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు జరిపిస్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్న మాట మాట చూస్తున్నప్పుడు తన మాట, తన కనికరం, తన కటాక్షం ఆయన ప్రజలను కాపాడాలని, కరుణించాలని ఆయన ఆశపడుతున్న దేవుడు. తన ప్రజలను మనతో మాట్లాడుతున్నవాడు. ఈ ఉదయ కాలంలో దేవుని బిడ్డలారా, ఆశతో పరిశుద్ధ దేవునితో మన నీవు, ఆసక్తితో పరిశుద్ధ దేవునితో మన నీవు, తన పరిశుద్ధమైన ఒక మాట బట్టి అనుసరణ నీవు నాడు నేడు ఏకరెత్తుకున్న దేవుడు. అందుకొరకే ప్రభు మాట చదివిస్తుంది, మనం ప్రేమించిన దేవుడు. యెహోషువ గ్రంథంలో చూసినప్పుడు కూడా 1:9 చూస్తే దేవుని మాట విధం చదువుతుంది. 1:9 చూస్తున్నప్పుడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిభ్రమ కలిగి ధైర్యంగా ఉండవు, దిగులు పడకము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన గనక ధైర్యం కలిగి నిభ్రంగా ఉండము, దిగులు పడకము.
జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలోను నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉండను. మ్యాన్, ఆయన సహాయం చేసాడు, వాగ్దానం చేస్తున్న దేవుడు. ఆనాడు యెహోషువతో మాట్లాడిన దేవుడు ఈనాడు నీతో నాతో కూడా సెలవిచ్చే మాట కనుక మనకు తోడే ఉండగానే ఇష్టపడుతున్నవాడు. ఈరోజు నీ ప్రయాణంలో తోడే ఉండకు, లేక నీ చేస్తున్న కార్యములు సఫలం చేయడం కోసం నీకున్న నీ శత్రువుల విషయం కూడా ఆయన న్యాయం నీకు చేసేవాడు. ఆయన నీతో ఉన్నాడని, ఆయన మన మధ్య ఉన్న దేవుడు, ఆయన మనం ప్రేమిస్తున్న దేవుడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది. నా ప్రియమైన సహోదరి సోదరా, ఆలోచించు. తన మాట విలువైనది. అందుకని నీవు నడుసు మార్గములన్నిట్లోనూ నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు. మార్గముల తోడే ఉన్నాడు అన్నప్పుడు, ప్రభు మాటకు లోబడి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని మాటపై ఆధారపడుతున్నప్పుడు ఆయన ప్రతి శావుకును లేక ప్రతి కుటుంబాన్ని కూడా ఆయన కరుణించి ఆయన తోడే ఉండేవాడు. ఈ భయంకర జన్మలలో ఆయన మనకు తోడే ఉండాలి. ఈ భయంకర జన్మలకు తోడే ఉండాలి. తన పరిశుద్ధమైన మాట మన తోడే ఉండాలి. ఆయన కృపణ సన్నిధి మనకు తోడే ఉండాలి. ఆయన సన్నిధి కింద మన తోడే ఉండాలి. సహోదరి సోదర, ఆలోచించు. ఎందుకంటే రక్షించేవాడు ఆయన, విడిపించేవాడు ఆయన, రక్షణకర్తగా నిలిచిన దేవుడు, ఆధారముగా నిలిచిన దేవుడు, ఆశ్రయమైన దేవుడు. నీకు సహాయం చేటుకున్నాడు. తన ప్రేమ గొప్పది. కీర్తన 27 చూస్తే పరిశుద్ధ దేవుడు చరస్సు మొదటి చూసినప్పుడు, ప్రేమైన సహోదరి సోదర, యెహోవా నాకు వెలుగును, భక్తుడు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి ఎరుదన? యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. అందుకనే ఈరోజు ఎవరైతే తన పరిశుద్ధమైన కాడి కింద ఉన్నారో వారికి ఆయన వెలుగైన దేవుడు, వారికి తోడేవిడే దేవుడు, వారికి సహాయం చేసే దేవుడు, వారు నడిపించే దేవుడు. ఆయన నా ప్రాణదుర్గము, మన ప్రాణానికే దుర్గంగా ఉన్నాడు. సహోదరి సోదర, అందుకే తోడై ఉన్న దేవుడు అనే విషయం మర్చిపోక, దిగులు పడక, తన పరిశుద్ధ మార్గాన్ని మనం విడిచిపెట్టక, మనకొచ్చే కష్టాన్ని బట్టి, మనకొచ్చే శోధన బట్టి, మనకొచ్చే దుష్టక్రియల విధానాలు ఏదైతే మనం వేధించడానికి ఇష్టపడుతుంటే అంటే మనమే పడుతుంటాయో వాటి నుంచి విడిపింపడం కోసం మనల్ని ప్రేమించిన దేవుని మాట మనం మాట దాటిపోకుండా పరిశుద్ధాత్మ దేవునికి లోబడి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడి, పరిశుద్ధాత్మలో నిలిచిన వారమే ఉన్నప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా నా ప్రాణదుర్గము. అవును, ఈ లోకంలో అనేక విషయంలో చూస్తున్నప్పుడు, ఈ లోకంలో అనేక విధానాల్లో మనిషిని భక్షించే అనేక విషయాలు ఉంటాయి. శత్రు సమూహేశ్వరు కూడా భక్తుడు అది 2వ వచనం అంటాడు, నా శరీర మాంసం భక్షించక శత్రువు నా మీద వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లు కూలిరి. కనుక పరిశుద్ధ దేవుడు మనతోడే ఉన్నప్పుడు శత్రువు అందుకని నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయం భయపడదు అని భక్తుడు సాక్షిస్తున్నాడు. కారణము పరిశుద్ధాత్మ దేవుని పేరు యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. ఆయన ఒక వెలుగై ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు. ఆయన ప్రాణదుర్గమై ఉన్నాడు కనుక అని సాక్ష్యం కలుగుతున్నాడు. మన జీవితంలో కూడా ప్రభు నంపి ఆయన మన చిక్కుతో తన ఆశ్చర్య వెలుగులో తీసుకొచ్చినవాడు కనుక, తన వెలుగులో తీసుకొచ్చిన యేసయ్య, మన ప్రేమిస్తున్న యేసయ్య, మన కనికరించిన యేసయ్య. ఆలోచించు. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడా, ఈరోజు నీతో చరవిస్తున్న దేవుడు. ప్రియమైన సహోదరి సోదర, ఆయన మనకి తోడై నిత్యమును మన కాపాడుకును
కరుణించుకును, కటాక్షించుకును ఆయన ఇష్టపడుతున్నవాడు. ప్రేమతో ఇదే కాలంలో దేవుని ఎదుకు వచ్చినప్పుడు శరీర మాంసం భక్షించే అనేక శత్రువులు, అంటే మన దుర్వ్యసనములు కావచ్చు, ఆయన ఆత్మకి విరోధంగా సంబోధించే అనేకులు కూడా సమయం ఆయన పరిశుద్ధ నామమును దొంగిలించుట కోసం సంకల్పించుకున్న తన వారి ఉద్దేశాన్ని బట్టి నీ సమయాన్ని పాడు చేయుటకును, ప్రభుని వెతకుండా నేను నీక ఆలోచనను చెరుపుటకును, నీవు క్రీస్తు కలిసి జీవించకుండా నీ శరీరములను నీకు ఉద్దేశంలో ఆయనకి విరోధం లోక సంబంధమైన సంకల్పన కలిగించేవారును అనేక విషయాలు వెంటాడుతూ ఉంటాడు. మనిషి జీవితానికి ఆటంకకరమైనది, అంటే దేవునికి మనిషికి మధ్యలో అగాధము సృష్టించే నాన్న మీద ఒక కోరికలు బట్టి కానీ శత్రువుని వారిని బట్టి కానీ ఆటంకం సంభవిస్తున్నప్పుడు భయపడక, యువతికాలంలో తోడే ఉన్న దేవుడు, నీ రాకపోకలో తోడే ఉన్న దేవుడు, నిన్ను కరుణించే దేవుడు, ఆయన ఎందు నిరీక్షించినప్పుడు ఆయన నిన్ను బహుగా వాడుకునేవాడు, ఆశ్రయించే దేవుడు. దాన్ని గ్రంథంలో దేమాట చెప్తున్నాడు. ప్రభు పరిశుద్ధ నామమును చూస్తున్నప్పుడు 11:32 చూస్తే 11:32 దేవుని వాక్యం చెరుస్తుంది. పరిశుద్ధ దేవుని సన్నిధిలో చూస్తున్నప్పుడు నా ప్రియమైన సహోదరి సోదర, అందుకు అతడు విచ్చుక మాటలు చెప్పి నిబంధన అతిక్రమించేవారు, దేవుని యొక్క నిబంధన అతిక్రమించే వారిని వశపరచుకును. అయితే తమ దేవుని వెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదురు. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. గొప్ప కార్యము నిన్ను దేవుడు వాడుకుంటా, నీ కుటుంబాన్ని వాడుకుంటాడు. గొప్ప కార్యములు నీ కుటుంబ దేవుని అందు నిరీక్షణ విధానం బట్టి, నీ కుటుంబ దేవునితో కలిసి బట్టి, విచ్చుక మాటలతో కొన్ని మాటలతో మనుషులను రూపరుచుకొని కొన్ని విషయంలో వారి ఉద్దేశపరచు వారి జీవనోత్పత్తి కోసం వారి వరక పరిస్థితిని బట్టి సమకూర్చుకునేవారు అనేకులు ఉంటారు. భయపడక పరిశుద్ధ పదవి ఉన్నప్పుడు దేవుడు వాడుకునేవాడు. ఈరోజు దేవుడు చెప్తున్నమాట, నేను తోడే ఉన్నాను. యాకోబుని పిలిచిన దేవుడు తన దక్ష నీతికల తన అస్తములతో మన కూడా తోడే ఉండే మన ప్రతి విషయంలో మన ప్రాణాన్ని కాపాడి మనకు కావాల్సిన సహాయం చేయడం కోసం నిలిచి ఉన్నాడు కనుక నా ప్రియమైన సోదరి సోదర, ఈ విషయాన్ని గ్రహించి వాక్యం ఉంది నిలిచింది. ఎందుకంటే ప్రతి నిత్యం నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు విజ్ఞాపన చేస్తున్న యేసే చెప్తాను ఒక మాట మనం చూస్తున్నా, వారి నిమిత్తమే నేను ప్రార్థిస్తున్నాను అన్న ఆయన కృపను జ్ఞాపం చేసుకో. పునర్గంధాలు దేవుని పరిశుద్ధ వాక్యం చూస్తున్నప్పుడు యోహాను సువార్తలు చెప్పిన మాట 17 కనుక మన కోసం ఆయన జ్ఞాపం చేస్తున్నాడు. అందుకే భయపడకు, నీ ప్రాణమును నీ శరీరం విషయమై భక్షించే శత్రు విషయం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు ప్రభుత్వ కలిసి శుద్ధించడం కోసం, ప్రభుని స్థుతించడం కోసం, దేవుని మహిపరచడం కోసం, దేవుని కనపరచడం కోసం ఎప్పుడైతే పరిశుద్ధ పదేవుతా మీరును మీ కుటుంబం ఎప్పుడైతే ఏకీభవిస్తున్నారా, మీ కుటుంబం ఎప్పుడైతే ప్రభు యొక్క మాటకు లోబడి ఏకీభవిస్తుందా అని చూస్తున్న దేవుడు ఆలోచించు. పరిశుద్ధత్వం మన మధ్య ఉన్నాడు కనుక మరి ఈ సమయం అందు సహోదరి సోదర తోడే ఉన్న దేవుని విషయంలో జ్ఞాపం చేసుకో. అందుకు అక్కడ ప్రత్యేకించి యోహాను సువార్తలు చెప్తారన్నమాట, మన కోసం విజ్ఞాపన చేసే దేవుడు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించిన ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఆయన. నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈనాడు. అందుకైనా తోడే ఉన్నాను, గొప్ప కార్యములు జరిగించేవాడు, నీ కుటుంబాన్ని బట్టి నిన్ను బట్టి దేవుడు కరుణించేవాడు. పనికి మన విచ్చుక మాటలతో సమయమున దొంగిలించే దుష్టి క్రియలకి ఈ దినమున నీ సమయాన్ని ఇవ్వక
పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ కార్యం చేయటం కోసం, నిన్ను ఆశ్రయించడం కోసం, దేవుని యొక్క శక్తితో నీ జీవితాన్ని కొనసాగించడం కోసం పరిశుద్ధాత్మ దేవుని నిలిచిన వారమే. జీవగల దేవుడు ప్రతి వారు యవనస్తులారా మీరున్న స్థలం కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. మోకరించి పరిశుద్ధ తండ్రి, జీవమలసయ నీ పరిశుద్ధ పాదముల కొందనాలు తెలుస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభుత్వండి మీరు మమ్మల్ని ప్రేమించి మీ కనుకను మీ కటాక్షం మాకు దయచేసి నీ నామును బట్టి ప్రభావం మాకు అనుగించిన గొప్ప రక్షణ బట్టి కొందనాలు తెలుస్తున్నాం. ఈ ఉదయ కాలంలో ప్రభుత్వాన్ని మీరు మమ్మల్ని ప్రేమించి మేము బలహీనమైన విషయాన్ని మీరు మమ్మల్ని తెలుసుకొని, అనగా ప్రతి వారి ప్రభు ఆయా పరిస్థితులు బట్టి, విధానాన్ని బట్టి, వారి శరీర బలహీనతలు బట్టి అలసిపోయిన వారు అనేకులు ఉన్నారు. శరీరంలో సంభవిస్తున్న వ్యాధులు బట్టి కానీ, ఆర్థిక విధానాన్ని బట్టి కానీ, నాన్న జీవితంలో ప్రకోతండి అనుకున్న విషయంలో ప్రకోతండి నెరవేర్చక బాధపడుతూ కునిగిపోతున్న యవనస్తులు తండ్రి, వారికి ఉద్యోగ ప్రయత్నాలు కానీ, స్టడీ ప్రయత్నాలు కానీ, కొందరు వ్యాపార ప్రయత్నాలు కానీ, కొన్ని ఇష్యూలో తన జ్ఞానం వ్యవసాయ విధానాలు సూచనప్పుడు తండ్రి ఆ సరైన రీతిలో ఈ సమయంలో వర్షాలకు కూడా బాధపడుతూ ఇంకా కొంచెం మనసులో అలసిపోయి ఏంటి జీవితంలో ఆలోచిస్తున్న ఈ సమయంలో నీ నామను కూడా కొనసాగడానికి నీ సహాయం కావాలని ఆలోచిస్తున్న సమయంలో మీరు మా ఉదయకాలంలో మా యొద్దకు వచ్చిన విషయం రాత్రంతా మమ్మల్ని కాపాడారు కదా. అందుకే మీకు కొందనాలు చేస్తున్నాం. మీరు మా వెడలు చూపిన ప్రేమ రాత్రంతా మమ్మల్ని కాపాడి కనికరించి కటాక్షించి నీ కనికరం మాతో ఉంచి మమ్మల్ని ఎత్తు పట్టుకుని మమ్మల్ని ఆదరించిన విషయం నీ కృపల సన్నిధి మాకు ఇచ్చిన ఏసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి కాంతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా నీ పాదలకు మా ప్రాణములను కాపాడకోసం, మా ప్రాణదుర్గం మీరే ఉన్నారు కనుక మా ప్రాణాన్ని ప్రభుత్వాన్ని కాపాడు కోసం వెలుగై ఉన్న ఏసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయం తండ్రి ఏ బిడ్డలు అయితే నీ తట్టి తిరిగి ఉన్నారో వారి శరీర మాంసం భక్షిస్తున్న వ్యాధులు బట్టి కానీ, వారి శరీర మాంసం భక్షిస్తున్న దురసనాలు బట్టి కానీ, వారి శరీర మాంసం భక్షిస్తున్న పూర్వ దుష్ట స్నేహాన్ని బట్టి కానీ, వారి శరీర మాంసం భక్షిస్తున్న జ్ఞాన శత్రువనే అపవాదిని బట్టి కానీ, నీ ఆత్మకు విరోధంగా జీవించే వారి ప్రభు నీ నామను దూషణ పాలు చేయటకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ కొందరిని వారి వరక నాయనకతని మనస్సును హృదయంలో దొంగిలించడం కోసం ప్రయత్నం చేస్తున్న వారిని బట్టి కుటుంబంలో సమాధాన శాంతి లేకుండా కొన్ని కుటుంబాన్ని బట్టి పడుతుంది. వారి యవనస్తు యువతరమును వారి యవనస్తుల యొక్క జీవితాన్ని ప్రకృతి పాడు చేయటకున్న లోకము ప్రయత్నం చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రకృతండి నేను అనేకుల జీవితాలు చూస్తున్నప్పుడు కుటుంబంలో నెమ్మది లేని వారు అనేకులు ఉన్నారు కదా. మరి ఉదయ కాలంలో పరిశుద్ధ ఆత్మదేవాన్ని ఈ పాదాలు కొందరు తెలుస్తున్నాం. మీరే ప్రతి వారిని మీరు సాధురపరచుకోండి, మీ కటాక్షం దయచేతండి. ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆశతో ఉన్నారో, నీవు ఉదయకాలం నా ఇంటికి వచ్చామని ఆశపడుతున్నారు, లేక తండ్రి ఏ మనస్తులైతే నీ తట్టు చూసి అడుగుతున్నారు, నేను ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోండి. నీ నీతి గల దక్షిణ అస్తమత ప్రభావం నడిపించేవాడా, నాన్న రాకపోకలను తోడి ఉండి నడిపించేవాడా, నీవు తండ్రి జలములో పడి నాన్న పడినప్పుడు కూడా తండ్రి తోడి ఉండేవాడా. యేసయ్యా నీ పాదాలు కొందరం చేస్తున్నాం. మీరు మా తండ్రివై ఉన్నారు, మీరు పరిశుద్ధులై ఉన్నారు. మీ పరిశుద్ధ నామను బట్టి ప్రభు మమ్మల్ని కూడా పరిశుద్ధపరచుకొని మాతో ఉండాలని ఆశపడిన మహోన్నతమైన తండ్రిని కొందనాలు తెలుస్తున్నాం. అనగా మీ ఆత్మను మా మధ్య నిలిపించి మాతో ఉండాలని ఆశపడిన వాడిని వందనాలు తెలుస్తున్నాం. ఈ సమయం ప్రభు తండ్రి పరిశుద్ధ దేవా, ఎవరైతే ఎక్కిపోయిస్తున్నారో, ఎవరైతే ప్రభు నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఎవరైతే ఈ సంబంధిని సహాయం కోరుకున్నారో జ్ఞాపం చేసుకోండి. నాన్న క్రీస్తు సంఘములో ప్రభు నిరీక్షణ దేవుడిపై నీవు జన కాపాడి విడిపించిన ప్రతి బిడ్డ మీరు కాపాడండి. సంఘంలో ప్రతి వారి ప్రభు వారి వరకు రక్తతున్న బంధుమిత్రులు కూడా రక్షణ మా దేశం నామా రక్తతున్న బంధుమిత్రులు ప్రభుత్వండి నీ నామను బట్టి కరుణించి కటాక్ష వారికి రక్షణ మారుమనిషి తెచ్చిస్తూ సైనిక వందనాలు తెలుస్తున్నాం. మేమున్న బస్తీ కానీ, మేమున్న పట్టణం కానీ, మేమున్న పల్లెలు కానీ, మేమున్న గ్రామాలు కానీ ప్రభుత్వండి మేమున్న ప్రతి విషయంలో కూడా మీరు తోడేవుడు కరుణిస్తుందండి. రక్షణ మారు మనసులేని ప్రతి వారికి రక్షణ మారు మనసు దయచేసి మంచి వారి మీద చెడ్డ వారి మీద వర్షం కురిపించే మహోన్నతమైన దేవా, నీ కృపటి ఈ దినమందు కూడా పోతండి అనేకులు ప్రకృతి పరిశుద్ధ అంటే నీ సహాయం కోరుకున్న వారు ఏ విషయంలో కోరుకున్న వారు సహాయం చేతండి. ప్రత్యేకించి రక్షణ నీక కవిషం వరకు ధరింపజేసి నీ కృపటి ప్రభా ప్రతి వరకు రక్షణ మారుమనిషి తెచ్చేసి, ఎందుకనగా సయం కలవరి శిరువులో మీరు ప్రాణమంత ఆరపరిచింది ప్రతి మనిషిని ఇడిపించడం కోసమే కదా. నీ కృప తెచ్చండి. ఎందరో నాకు తండ్రి
పరిశుద్ధ మా స్నేహితులను బట్టి లోకంలో ఉన్నప్పుడు తండ్రి, స్నేహితులు ఉన్న కుటుంబాలందరూ ప్రతి ఇంకా పాపంలో ఉన్నారు కదా, మారుమూసు లేని వారు కూడా ఉన్నారు, అనేక బాధలతో కష్టంలో విరుకులతో ఇబ్బందులు సోలిపోతున్న వారు ఉన్నారు కదా, సోలిపోతున్న ప్రతి వారు విడిపింపట సహాయం చేతండి. నీ పాదాలు కొందరని తెలుస్తున్నాను యేసయ్యా. పరిశుద్ధ పత్రం నీ ఆత్మక విరోధంగా లేచిన దుష్ట క్రియల నుంచి కూడా పోనా సంఘమును మమ్మల్ని విడిపిస్తూ మా దేశానికి కూడా తన రక్షణ దయచేతండి. దేశంలో ప్రతి వారి ప్రభు నీ తట్టు తిరిగే కృప దయచేతండి. మా దేశ సరిహద్దులని కాపుదల తెచ్చండి. యేసయ్యా రక్షణ పట్ల ప్రభు నీకు మెలకును జ్ఞానమును దయచేసి వారి వారి పరిధిలో వారు కూడా సహాయం చేసి నీ కృపల సన్నిధిని తెచ్చండి. దేశ ప్రజలతో వెనుకోబడ్డ ప్రభు పరిపాలకులు ఎవరైతే ఉన్నారు తండ్రి, వారు నీ చిత్తంలో నిష్ఠ కూడా దయచేసి ప్రజలకు మేలును ఆశీర్వాదకులు కూడా దయచేతండి. ముఖ్యంగా ప్రభుత్వ శిరుచతురు నీ తట్టు తిరిగి దయచేసి నీ రాజ్యమును కట్టుకున్న ప్రతి అధికారిని స్వాధీనపరచుకోండి. నీ కటాక్షం దయచేతండి. పరిశుద్ధాత్మ దేవుడని కొందరు తెలుస్తున్నా. ఈ అంత్యకాల దినముల ప్రభుత్వండి ప్రతి వారం మెలకు కలుగుంటే కృప ప్రతి కుటుంబానికి దయచేతండి. అనగా నీ నామ వెరిగిన వారయండి, నీ సత్యం మీద నిలిచిన ప్రతి వారం కూడా బలపరచండి. అదేవిధంగా అనేకులకు రక్షణ మార్మచుకుడు కూడా సహాయం చేస్తుంది. ఇది నువ్వు ఎవరే సహాయం అడుగుతున్నారో మీరు సహాయం చేతండి. నీ కృపను కూడా దయచేతండి. నీ వాక్యమైన భిన్నంగా నగతండి, నీ వాక్యమునకు భిన్నంగా ప్రవర్తించే వారు అంతరాత్మ తెరిచి నీకు లోబడి కృప కూడా దయచేయండి. నీ చిత్తం నిష్ఠుడు సాండి. ఉద్యోగ ప్రయత్నంలో ప్రభా అలిసిపోతున్న యవనస్తులు ఉన్నారు, వయసు పెరిగిపోతుందని కుటుంబం పరంగా దుఃఖపడుతున్నారు నా తండ్రి. నీ కృపను బట్టి ప్రభా ఆ విషయంలో ప్రభుత్వ నీ తట్టు చూస్తున్న ప్రతి వారికి దయచేయండి. వారే కాకుండా ప్రభుత్వండి దేవుడు ఉన్నాడని ఆశపడుతున్న వారు, నీ నామంలో రక్షణ రాదని సృష్టికతన దేవుడు మీరని గ్రహించగల కృప దయచేసి కనుకరించి వారు కూడా సహాయం చేతండి. నీ కృప దయచేతండి. యేసయ్యా గర్భిణీ స్త్రీని జ్ఞాపం చేసుకొని వారికి సుఖమైన ప్రశ్న కలుగుట సహాయం చేతండి. గర్భం లేని బిడ్డలకు గర్భంలో తెరవబట్టు కూడా సహాయం చేతండి. వృద్ధాప్యంలో ఉన్న వారు కూడా మీరు జ్ఞాపం చేసుకొని గ్రహించండి. యేసయ్యా నీకు వందనాలు ఆచరిస్తున్నాను. వారికి సహాయం చేతండి. ఈ సంబంధి వాక్యం ఇంటి ప్రభు వారి మంచాల మీద ఉండి ప్రభు నీ తట్టు చూస్తున్న బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. అయ్యా వారికి విడుదల ముక్తి దయచేతండి. నీ కృపను బట్టి ప్రభుత్వం మీరు సహాయం చేసే దేవుడు గనక నీ కృపల సన్నిధిని దయచేస్తూ నీ పరిశుద్ధ నామను బట్టి ప్రతి వారికి విడుదల ముక్తి కూడా సహాయం చేసి నీ కృప తెచ్చమని మరొకసారి ప్రభుత్వండి సంఘమును నేను వృద్ధిపరుస్తూ ఆశ్రయిస్తూ దీవిస్తూ సంఘములో ప్రభుత్వ దినవతని ప్రభావ అడుగుతున్న ప్రతి బిడ్డ కూడా మీరు సహాయం చేసి ప్రత్యేకించి పరిస్థితి పనులు దొరక అడుగుతున్న వారు అందరూ ఉన్నారు. అయ్యా తండ్రి వారి వరకు ప్రయాణాల గురించి అడుగుతున్న వారు ఉన్నారు. ఎస్ఐ తండ్రి వారి వ్యాపారం గురించి అడుగుతున్న వారు ఉన్నారు. వారి పని పట్ల వారి పనులకు కావాల్సిన తోడేవుని కనుకరించి కటాక్షిస్తూ వారి వ్యాపారం కూడా దీవిస్తూ కనుకరిస్తూ నీ చిత్తానుసర రీతిలో దీవెన కలుగుడు కూడా దయచేసి ఆశ్రయించి దీవించమని నీ కృపను పట్ల సంఘమును నేను దీవించి ఆశ్రయించమని ప్రత్యేకించి ప్రభు నీ కృపల సన్నిధిని మాకు దేశ పరిశుద్ధులను జ్ఞాపం చేసుకొని అనేకులు విజ్ఞాపన చేస్తూ అంగలారుస్తూ ఉన్నారు కదా, వారి వరకు విజ్ఞాపన పాద దగ్గర చేరుటకును వారి విజ్ఞాపన అనేక రక్షణ కట్టుకును నీకు దయచేసి షావుకులను ప్రార్థన యోధులను అదేవిధంగా ప్రభు సమర్పించుకుంటూ ప్రభుత్వం విజ్ఞాపన చేస్తున్న బిడ్డలు ఉన్నారు కదా, వారిని ప్రత్యేకించి నీ సన్నిధుల ప్రభు మీరు కాపుదల దయచేస్తూ కనుకరించండి. ప్రార్థన కంటే గొప్ప ఎందుక ఏదీ లేదు కదా. ప్రార్థించే కృప తెచ్చండి, కృపకల సన్నిధిని తెచ్చండి. అదే ప్రభుత్వం నీ స్వార్థ ప్రకటించే వారు కూడా జ్ఞాపం చేసుకొని నీ కృపను ప్రభు ఈ దిన మన సంఘంలో ఏ ప్రాంతంలో ఏ బ్రాంచ్లో ప్రభుత్వం స్వార్థ బయలుదేరుతున్నారో వారు కూడా జ్ఞాపకానికి ఇచ్చి క్రీస్తు సంఘంలో పరిగణించండి. యేసయ్యా నీ కొందనాలు తెలుస్తున్నాం. నీ పరిశుద్ధ పాత్ర కొందనం ఈ దినవంద నీ దాసనన్ను మమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకుంటూ మా ప్రయాణంలో తోడుకుంటూ ఈ దినమైన ప్రభుత్వం నీవు నడిపించే ప్రాంతాలు నీకు మహిమకరుడు దయచేసి ఆశ్రయించి దీవించి సకజనాథన కొనుకొత్తుకుని ఆశతో వచ్చిన ప్రతి వారికి విడుదల చూమొచ్చి కనుకరిస్తూ మీరు ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వరకు వస్తున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. వందనాలు.